ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా వ్యవహారాలు అధికారం రావడానికి ఎంత ఉపయోగపడుతున్నాయో కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీల్ని అనేక రకాలుగా ఇక్కట్లు పెట్టేదానికి కారణమవుతున్నట్టుగా కనిపిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కూడా పడుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియా పందాలో సాగేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే ఇప్పుడు అధికార పక్షాలని ఉక్కిరి బిక్కిరి చేసే అంశం అవుతుంది. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో గడిచిన దశాబ్ద కాలంగా సోషల్ మీడియా ప్రభావం రాజకీయంగా పెరుగుతోంది. సోషల్ మీడియా కేంద్రంగా చేసేటువంటి ఆందోళనలు, క్యాంపెయిన్లు అన్నీ కూడా విపక్షాలకి ప్రధాన అస్త్రాలుగా ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల్లోకి వెళ్ళి చేసేటువంటి ప్రజా పోరాటాల కన్నా సోషల్ మీడియాలో సాగించే ఉద్యమాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. సోషల్ మీడియా ఆధారంగా ప్రజల మైండ్ సెట్ మార్చొచ్చని, ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రతరం చేయొచ్చని, తమకు అనుకూలంగా ప్రజలను మళ్లించుకోవచ్చని విపక్షాలు ఆశిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ దాదాపుగా సోషల్ మీడియా క్యాంపెయిన్లకు పెద్దపీట వేసింది. సోషల్ మీడియా కోసం ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఏర్పాటు చేసింది. ఒకటి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఉండగానే ఐటీడీపీ అనేటువంటి పేరుతో ఒక కొత్త టీంను కూడా తెర మీదకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కమిటీలు వేసి ఐటీడీపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రచార ఉద్యమాలు నిర్వహించింది. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి కలిసొచ్చాయి. ఆ పార్టీ అధికారం సంపాదించడానికి అక్కడికి వచ్చాయి. చంద్రబాబు తిరిగి మళ్ళీ గద్దె మీద కూర్చోవడానికి ఉపయోగపడ్డాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే సోషల్ మీడియా, అదే ఐటీడీపీ కార్యకర్తలు చేస్తున్నటువంటి వ్యవహారాలు పాలక టీడీపీ నేతలకు కొరకరాని కొయ్యగా మారుతున్నాయి. విపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగపడినటువంటి వింగ్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెను భారంగా మారుతుందా అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద సోషల్ మీడియా వేదికగా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ శ్రేణులే ప్రభుత్వ నిర్ణయాలని ప్రభావితం చేసేటువంటి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు, జర్నలిస్ట్ కృష్ణరాజు వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు పెద్ద స్థాయిలో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జైలు పాలు చేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. అప్పటి వరకు సహించేది లేదన్నట్టుగా ఒక సెక్షన్ తీవ్రమైనటువంటి దాడి ఇప్పుడు ప్రభుత్వం మీద చేస్తుంది. అధికారం వచ్చేటంత వరకు చంద్రబాబుకు అండగా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడినటువంటి శ్రేణులే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత తాము ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదంటూ ప్రభుత్వం మీదే దుమ్మెత్తి పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నడుపుతున్నారా, లేకుంటే టీడీపీ సోషల్ మీడియా వింగ్ నడుపుతుందా అనేటువంటి అనుమానం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇట్లా రాజకీయంగా పలానా నాయకుడిని అరెస్ట్ చేయలేదు, పలానప్పుడు అతను ఇలా దందాలు చేశాడు కాబట్టి ఇప్పుడెందుకు ఉపేక్షిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ హయాంలో రెచ్చిపోయిన పలానా వ్యక్తిని ఇప్పటి వరకు ఎందుకు మీరు జైలు పాలు చేయలేదు, ఇలా అనేక మంది మీద సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి క్యాంపెయిన్స్ తీవ్రత పెరుగుతోంది. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి నేరుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా ఎక్కేసింది. తాజాగా ఈనాడు పత్రికలో గడిచిన ఏడాది కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఏ కేసుల్లో చర్యలు తీసుకుంది, ఏ కేసుల్లో పక్కన పెట్టేసింది, నామమాత్రపు చర్యలతో ఎక్కడెక్కడ సరిపెట్టేసింది అంటూ మెయిన్ పేజీలో పెద్ద కథనం రాశారు. అంటే ఇన్నాళ్ళుగా సోషల్ మీడియా పెంచుతున్నటువంటి ఒత్తిడిని ఇప్పుడు ఈనాడు పత్రిక కూడా అందిపుచ్చుకున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి, ఏ స్థాయిలో చర్యలు ఉండాలి, ఏ కేసుల్లో ఎలా సాగాలి అనేది మీడియా, సోషల్ మీడియా నిర్దేశించే స్థాయికి వచ్చేస్తోంది. ఇది తమకు ఆశించినట్టుగా, తాము కోరుకుంటున్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, ఆ కేసులో అడుగులు వేయకపోతే మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెంచేదానికి ఆయా మీడియా, సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుండడం అన్నది చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తోంది. ఒకనాడు అధికారంలో రావడానికి బలంగా మారినటువంటి సోషల్ మీడియా ఇప్పుడు గుదిబండగా మారుతుందా అనేటువంటి సందేహాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వాన్ని పార్టీ అధినేతలు కాకుండా సోషల్ మీడియాలో ఉన్నటువంటి క్యాంపెయినర్స్ శాసించే స్థాయికి రావడం అన్నది విస్మయకరంగా మారుతోంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా అధికార పక్షాలకి పెద్ద తలనొప్పిగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సామాన్య ప్రజల్లో ఈ ప్రభుత్వం
ఆశించినంత చర్యలు తీసుకోవడం లేదని, అడుగులు అందుకు అనుగుణంగా లేవనేటువంటి అభిప్రాయం రావడానికి ఆస్కారం ఇస్తుంది. అది స్వపక్షంలోనే విపక్షంగా మారి ప్రభుత్వానికి భారీ స్థాయిలో చేటు తెచ్చే అంశంగా కూడా తయారవుతుంది. మరి ఇలా ఎన్నాళ్ళని సాగుతుంది? ఇదే పద్ధతిలో ఎంతకాలం అని ఉంటుంది? మరి ప్రభుత్వం కట్టడి చేయగలుగుతుందా, లేకుంటే కళ్ళు అప్పగించి ఇలా జరుగుతున్నటువంటి నష్టాన్ని చూస్తూ ఊరుకుంటుందా? ఇదే చంద్రబాబు ప్రభుత్వ భౌతవ్యాన్ని నిర్దేశించే అంశాల్లో ఒకటిగా మారేందుకు ఛాన్స్ కనిపిస్తోంది.